చూసే పర్స్పెక్టివ్ని బట్టి ఆ విషయాలు ఎంత కామెడీగా మారిపోతాయి అన్నది ఈరోజు మనం చూద్దాం. ఈ కథ అయితే 1985లో మొదలైంది, అది కూడా మన హైదరాబాద్లో. ఆదిత్య 369 లాగా మీకు కూడా జర్నీ చేసి కొన్ని యుగాలు వెనక్కి వెళ్ళాలని ఉందా? అలా అయితే సరదాగా ఒక 16 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్దాము. డైనోసార్లు బొద్దింకలు పుట్టిన కాలం అది. ఈ ఫిజిక్స్లో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, మన క్లాస్ టెక్స్ట్ బుక్లో చూసి మన బుర్రకి ఇమాజిన్ చేసుకోలేని ఆ సైన్స్ సూత్రాలని నిజంగా లైవ్లో చూద్దాం. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న ఈ డైనోసార్ కళేబరం, అవే ఎముకలు. ఇవి మన తెలంగాణ ప్రాంతంలో పురావస్తు పరిశోధన వాళ్ళు అక్కడొకటి సేకరించి ఇలా ముత్యం దండలాగా కట్టారనమాట. కింద మీకు ఫ్రేమింగ్ ఉంది. నూతిలోని కప్పల్లాగా బతుకుతూ ఆ అన్నకు జే ఈ అన్నకు జే అని వెనకాల తిరిగే రోజులు పోతాయి ఇలాంటి చోట్లకు వెళ్ళడం వల్ల. శ్రీకృష్ణుల వారు నడిచిన ద్వారకలోని సముద్రం అట్టడుగు నుంచి తీయబడ్డ ఈ వస్తువులు మన చేతుల్లో ఉండే ఫోన్ కెమెరాతోటి మన ప్రతి నిమిషంలోని మెమరీస్ని ఎలా క్యాప్చర్ చేసుకుంటున్నాం. మరి ఇప్పుడేమో మీ కళ్ళ ముందు ఉన్నది భూమి మీద కనిపెట్టిన ఫస్ట్ కెమెరా అనమాట. ఇది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది, కానీ తీసేది ఒకే ఒక్క ఫోటో. ఇది వీడియో కెమెరా కాదు, సెల్ఫీలు కూడా తీయదు. ఇది వెరీ రేర్ వింటేజ్ కెమెరా. ఇది మనం చూడాలంటే ఈ ప్లేస్కి అయితే వెళ్ళిపోవాల్సిందే. మరి ఈ ప్లేస్ ఎక్కడ ఉందో ఏంటో దీని గురించి మనం మాట్లాడుకుందాం. మన చుట్టూ ఉన్న ఈ అధునాతన టెక్నాలజీ వల్ల మన లైఫ్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో, ఈవెన్ మన ప్రొడక్టివిటీ కూడా డబల్ అవ్వాలి. ఒక మనిషి తన ఊహాశక్తి, తన మెదడు ఎంత ఊహించగలదు అన్నది. ఈ రోజు మనం బ్రతుకుతున్న ఈ లైఫ్కి ఇది ఒక ఆరిజిన్ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచే మొదలైందని కూడా చెప్పొచ్చు. వీధి రోడ్ల మధ్య తెరలు కట్టుకొని చూసిన 16mm ప్రొజెక్టర్ ఇది. ఇదివరకు ఆ చక్రాలు తిరిగిన కర్రని సౌండ్ వచ్చేది కదా, ఇదే అది. అప్పట్లో మనం చూసిన చార్లీ చాప్లిన్ గారి సినిమాలు 18 ఫ్రేమ్స్ తోటి ఒక జర్క్ కామెడీతో క్రియేట్ చేశారు. దానికి కూడా ఒక టెక్నాలజీ అనేది అవసరం. ఈ బాక్స్ లోకి మనం ఎంటర్ అవగానే ఇలా లెఫ్ట్ సైడ్ ఒక బటన్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ బటన్ ప్రెస్ చేయగానే ఒక మ్యాజిక్ జరుగుతుంది. మ్యాజిక్ ఏం కాదు, అలా స్కెలిటన్ కనిపిస్తుంది అనమాట. ఇదైతే అట్ట ఫిట్టింగే, ఇదంతా టెక్నాలజీ కాదు. మేబీ ఫ్యూచర్లో ఇలా ఎక్స్రే తీసుకునే టెక్నాలజీలు కూడా రావచ్చు. ఇంకా ఈ చోటు వచ్చేసి మన హైదరాబాద్లోని బిర్లా మ్యూజియం. నగరం నడిబొడ్డులో ఉన్న ఈ చోటు, నడిబొడ్డు ఇవన్నీ మనకు తెలియదు కదా, ఇది కరెక్ట్గా ఖైరతాబాద్ దగ్గరలో ఉంటుంది. ముద్దుగా బుజ్జిగా ఉన్న ఈ ఐస్ ప్రాంతం అంటార్కిటికాలో ఈ పెంగ్విన్స్ని మనం చూడొచ్చు. కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, పెంగ్విన్స్ చాలా ఎమోషనల్ అండ్ డిప్రెస్డ్ క్యాండిడేట్స్ అనమాట. మన మనుషుల కంటే ఇంకా చెప్పాలంటే కొంచెం కదిపిన స్టోరీ ఏంటంటే మొత్తం ఏడుస్తాయి అనమాట. ఎన్నో భారీ జీవాల అస్థి పంజరాలు మనం ఇక్కడ చూడొచ్చు. వెల్కమ్ మిస్ జ్వాల. మనకి వేరే కంట్రీలకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒకటే డిఫరెంట్ కాదు, కరెంట్ కూడా చాలా డిఫరెంట్. ఇక్కడ మీరు చూసినట్లయితే స్పార్క్ కనిపిస్తుంది కదా, ఈ స్పార్కే ఎలక్ట్రిక్ కరెంట్ అనుకోవచ్చు. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది 50 హెడ్స్లో మన ఇండియా, ఏషియన్ కంట్రీస్లో ఉంటే 60 హెడ్స్లో అమెరికా, కెనడా, యూరోప్ కంట్రీస్ ఉన్నాయి. ఈ డిఫరెన్స్ అనేది నేచర్ వల్ల వస్తుంది, హ్యూమన్స్ డిజైన్ చేసింది కాదు. ఇక్కడ కనిపించే ఈ పెడల్ పవర్ స్వయం కృషి అనమాట. మన తాతగారి కాలంలో తాత సైకిల్ తొక్కుతుంటే ఎదర బల్బ్ ఉండి లైట్ వెలిగేది కదా, ఈ జనరేషన్ వాళ్ళు చూసి ఉండకపోయి ఉండొచ్చు, కానీ 90s వాళ్ళు కన్ఫామ్గా చూసుంటారు. దాన్ని అలా ఇన్వెంట్ చేసింది కిర్క్ ప్యాట్రిక్ మ్యాక్మిలాన్ 1839లో. వరల్డ్ వార్ జరుగుతుంటే రేడియోలు కూడా ఆ టెక్నాలజీతోనే పనిచేసాయంట. శ్రీకృష్ణుల వారు నడిచిన ద్వారక సముద్ర భూభాగం అట్టడుగు నుంచి ఈ సామాన్లు అనేవి బయటికి తీసుకొచ్చారు కదా, దానికోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఇవన్నీ బయటికి తీయించి ప్రదర్శనకు పెడతాయి, ఎందుకంటే ఇది మన ఉనికి అని చెప్పడానికి. ఇక్కడ పగిలిపోయిన కొండలన్నీ అప్పట్లో శ్రీకృష్ణుల వారు వెన్న కోసం పగలగొట్టినాయి అనుకోవచ్చు. నేనే ప్రత్యక్ష సాక్షి. కృష్ణార్ బలరాంలో చాలాసార్లు చూశాను. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా కొన్ని స్విచ్చెస్ అనేవి ఇక్కడ పెట్టారు. ఇక్కడ మనకు కనిపించేది రేడియో మీటర్, లైట్ మిల్ అని కూడా అంటారు. ఇది ప్రాబబ్లీ ఒక గ్లాస్లో ఫ్యాన్లా తిరుగుతుంది కదా, ఇది చేసేది ఏంటంటే రేడియేషన్ ఎనర్జీ, దాన్ని ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. దీన్ని క్రూక్స్ రేడియోమీటర్ అని కూడా అంటారు. కంటికి కనబడని తరంగాలు మన చుట్టూ ఉంటూ ఎంత ఎనర్జీ గేమ్ జరుగుతుందో అన్నది ఇక్కడ మనం చూడొచ్చు. తాళపత్ర గ్రంథాలు చూసిన ప్రతిసారి నాకు గుర్తొచ్చేది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. శ్రీకృష్ణుడి వారు పరిపాలించిన ద్వారక అనేది ఒక మిస్టరీ ఫ్యాంటసీ అనమాట చాలా మందికి. మీరు ఎవరైనా దేవిపుత్రుడు సినిమా చూస్తుంటే ఇంకా బాగా అర్థం అవుతుంది.
ఇదంతా ఆ మహాసముద్రం పక్కనున్న భూభాగం. ఈ ప్రాంతం అనేది ఫారెన్లో లేదు. శ్రీకృష్ణుల వారిని అభిమానించి ఎవరైనా కానీ ఇక్కడికి వెళ్ళి ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. ఈ ప్లేస్కి వెళ్ళగానే ఒక్కసారి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇదంతా శ్రీకృష్ణుల వారు నడిచే నేల అని తెలిసింది. బయట వ్యక్తులు ఎవరూ కాదు, మన మెదడు, మన కళ్ళు, మన చెవులు, ఇవే మనల్ని మోసం చేస్తాయి. మన ఎదురుగా కనిపించేది ఇల్యూజన్ విత్ ఏ రింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్. ఒక మనిషి ఒక సర్కిల్లో తప్పిపోయి అక్కడక్కడే తిరగడం, లేని ఒక విషయాన్ని ఇమాజిన్ చేసుకొని దాన్ని రియాలిటీగా క్రియేట్ చేసి మన ముందు ఉంచే బ్రెయిన్. కాబట్టి మనల్ని మోసం చేసే వాళ్ళు మనతోనే ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫీల్ ద హీట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే వెలుగు ఉన్న చోటన హీట్ కూడా ఉంటుందని. ఈ ప్లేస్లో మనం చేయి పెట్టడం వల్ల ఆ లైట్ నుంచి వచ్చే ఎనర్జీ హీట్ కింద మనకి అనిపిస్తూ ఉంటుంది. లైట్ అనేది ఒక ఎనర్జీ అయితే హీట్ అనేది దాని నుంచి వచ్చే ఒక ఎఫెక్ట్. ఎప్పుడైతే అది ఒక మ్యాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందో, ఇందాక గిన్నెలో చేయి పెట్టాం కదా, ఆ చెయ్యే మ్యాటర్. ఇక్కడ ఈ రోజుకి రేడియో స్టేషన్లు ఇంకా పనిచేస్తున్నాయంటే ఇదే ఒక మహా అద్భుతం అని చెప్పాలి. యాక్చువల్లీ చూడటం కంటే ఎక్కువ వినడం వల్లే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందని చెప్పి పరిశోధనలో తేలింది. దీని మీద నెట్ఫ్లిక్స్లో ద మైండ్ ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పి ఒక సిరీస్ కూడా ఉంది, కావాలంటే ఒకసారి చూడండి. సిరీస్ అంటే అమ్మ కొట్టింది, నాన్న తిట్టాడు ఇలాంటివి ఉండవు. పాప్కార్న్ పెట్టుకొని కూర్చొని నన్ను తిట్టుకోవద్దు, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఉన్నది ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనమాట. ఇది పైనుంచి పిక్చర్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇంకా ఇది చిన్న ఫ్రిడ్జ్ లాగా ఉంది కదా, ఇది హార్డ్ డిస్క్ అనమాట. ఇది ఒక 500 KBయో MBయో ఉంటుంది అంతే, చాలా తక్కువ. ఒక గ్యాడ్జెట్ యొక్క క్వాలిటీ చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఇవి కింద పడ్డా పగిలేలా లేవు. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి ల్యాప్టాప్ కొన్నా అది కింద పడితే పగిలిపోతుంది. మన రజనీకాంత్ గారు బాబా సినిమాలో చెప్పినట్టు మొత్తం మాయ అనమాట. చూడండి, మనం అక్కడే నిలబడి ఉన్నాము, కానీ ఈ లూప్స్ చూస్తుంటే నిజంగా ఎంతో లోతున్నట్టు కనిపిస్తుంది. సో లైఫ్లో నిజం అనేది జ్ఞానంతోనే చూడగలం. ఒకవేళ మాయలో ఉన్న వాళ్ళకి మనం నిజం చెప్పినా కానీ మనం విలన్లు అవుతాము, వాళ్ళ జ్ఞానంతో చూడనంత వరకు. ఒక బల్బ్ క్వాలిటీ నుంచి ప్రతి వస్తువు యొక్క క్వాలిటీని ఎంత దిగజార్చేశారో ఇక్కడికి వస్తే మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ ఈ సృష్టిలో ఒక విషయాన్ని కానీ అవి ఎలా ఉన్నాయో అలా చూడం మనం, మన మైండ్ సెట్ని బట్టి వాటిని చూస్తాము. ఎప్పుడైనా అనుకున్నారా, ఈ సృష్టిలో ఒక ప్రాణం లేని వస్తువు ఏ అణువులతో చేయబడిందో, మన శరీరం, మన ఫ్లెష్ కూడా ఆ అణువులతో చేయబడిందే. ఒక పీరియాడిక్ టేబుల్లో అటామిక్ నెంబర్ మారిపోతుంటే ఆ మెటల్స్ గోల్డ్గా, సిల్వర్గా, బ్రాంజ్గా, డిఫరెంట్ ఐటమ్స్గా ఎలా రూపాంతరం చెందుతున్నాయో, వీటికి మూల కారకమైన ఎలక్ట్రాన్స్ అవి ఫ్లో అవుతేనే కదా మనకి కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. అది ఎలా ఫ్లో అవుతుందో అన్నది మనం మామూలుగా కళ్ళతో అయితే చూడలేము. దాన్ని ఎలాబరేట్గా ఇక్కడ ఒక మిషన్తో డిజైన్ చేశారు. కంప్యూటర్కి 0, 1, 0, 1 తప్ప ఇంకేమీ తెలీదు. ఒక కంప్యూటర్లో ఉన్న సర్క్యూట్ మనం చెప్పే భాషని డికోడ్ చేసుకొని మనకి ఆ అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాము. ఇన్పుట్ A, ఇన్పుట్ B అని చెప్పి మనకి ఇక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ క్యాలిక్యులేషన్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. ఇది కంప్యూటర్కి బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుందని చెప్పి మనం చదువుకున్నాం. మన తెలుగు వర్ణమాల్లో 56 అక్షరాలు ఉన్నట్టు కంప్యూటర్కి ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా 0, 1 అనే 2 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. అసలు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనకి ఇక్కడ లైవ్లో చూస్తేనే పిల్లలకి అర్థమవుతుంది. మన బాడీలో బ్లడ్ సరఫరా అయ్యే ప్రతి బ్లడ్ వెజల్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఒక ఆది మానవుడి కాలం నుంచి ఇప్పటి జనరేషన్ వరకు ఒక మనిషి పరివర్తన చెందుతూ ఇక్కడ వరకు ఎలా వచ్చాడు అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. ఒక శిశువు తల్లి గర్భంలో ఎలా పెరుగుతుంది అన్నదానికి ఎంటైర్ బ్లూ ప్రింట్ ఇది. ఇదే ఒక అద్భుతం కదా. పైగా కవళ్ళు ఎలా పెరుగుతారు అన్నది కూడా డెమాన్స్ట్రేట్ చేస్తూ ఇలా 3Dలో ఉంది ఇక్కడ అదంతా. దీన్ని ఎంబ్రియో డెవలప్మెంట్ అని అంటారు. ఇది ప్రతి ఒక్కరికి రిలేటెడే, కానీ బైపీసీ స్టూడెంట్స్ అయితే ఇంకే ఎగ్జైట్ అవుతారు. ఆస్తులు, అంతస్తులు ఇలా ప్రతి వాటికి వెలకట్టచ్చు. ఇక్కడ కనిపించేది DNA స్ట్రక్చర్. DNA స్ట్రక్చర్ అంటే తెలుసు కదా, ఇన్ఫర్మేషన్, మన పూర్వీకుల ఇన్ఫర్మేషన్ మనలో ఉంది. మనం కొన్ని విషయాలు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నామంటే మన యాన్సిస్టర్స్కి ఉన్న ఎక్స్పోజర్ని బట్టి కూడా ఆ డేటా మనకి కంటిన్యూ అవుతూ వస్తుంది కదా. సో దాన్ని బట్టి మనకి కొన్ని ఈజీగా అర్థమవుతాయి, కొన్ని ఏమో అసలు ఇంట్రెస్టే ఉండదు. ఆ క్యాపబిలిటీని డిస్ట్రాయ్ చేస్తూ మనకున్న డిస్ట్రాక్షన్స్. నిజానికి టెక్నాలజీ ఎక్కువ ఉపయోగపడాల్సింది మెడికల్ ఫీల్డ్లోనే. దాని తర్వాత మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది అగ్రికల్చర్కి. ఒక సెట్టేన్ ఏజ్ వచ్చేసరికి హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది కన్ఫామ్గా ఇవ్వాలి.
భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు చంపేశారు. అంత అనాగరికం కొడుకులు కూడా ఉంటారు. అలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో కూడా బ్లడ్లో సెల్స్ ఉంటాయని ప్రపోజ్ చేశాడు మన రాబర్ట్ హుక్. ఈ విధంగా టెక్నాలజీని ఇన్ఫ్యూజ్ చేసుకుంటూ హ్యూమన్ లైఫ్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మోనోక్రోమ్ స్టైల్లో కాకుండా ఈ విధంగా చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఈ మిషన్ అయితే మన నీడని కలర్ఫుల్గా చూపిస్తుంది. గ్రహణాన్ని అద్దం పెట్టుకొని చూస్తే ఒక పాము సూర్యుని తినేస్తున్నట్టు కనిపిస్తుంది అని చెప్పేవాళ్ళు ఇదివరకు. అలాంటిది ఒక హీట్ ఎనర్జీకి రూపం అంటూ ఉంటే ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు చెప్పండి, దీన్ని మనం కళ్ళతో డైరెక్ట్గా చూడగలమా? కొన్ని సెన్సెస్ వరకే హ్యూమన్గా మన క్యాపబిలిటీస్ పనిచేస్తాయని ఇదే ఉదాహరణ. ఇక్కడ డాట్లా కనిపించే ఈ లైట్ లేజర్ టెక్నాలజీ. ప్రతి అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉన్నాం కదా, లేజర్ టెక్నాలజీ తోటి ఆపరేషన్ చేస్తారని చెప్పి ఈ మధ్యన. సో వీటి వెనకాల ఉన్న రామన్ స్పెక్ట్రోస్కోపీ టెక్నాలజీ. ఇంకా పిల్లల దగ్గర అయితే ఆడుకునే లేజర్ ఒకటి ఉంటుంది కదా, అదైతే చాలా కంట్రీస్లో రిస్ట్రిక్టెడ్ అనమాట. మన కంట్రీలో అయితే ఆడుకుంటారు. ఎక్కడైనా లైట్ అనేది పాస్ అవుతుందంటే దాని ఎఫెక్ట్ హీట్ అనేది కూడా అక్కడే ట్రాన్స్ఫర్ అవుతుందని అర్థం. ఇంకెక్కడున్న డైనోసార్ ఎముక అయితే 4 నుంచి 5 అడుగులు ఎత్తుంది. ఓన్లీ ఒక్క ఎముక. చుట్టుపక్కల వాతావరణం ఎంతో అందంగా ఉన్న ఈ ప్రాంతంలో నేను కనిపెట్టిన ఒక విషయం గురించి చెప్తాను. హ్యూమన్ సైకాలజీ ప్రకారం వాళ్ళకి ఏదైనా ఫ్రీగా వచ్చేస్తే దానికి వాల్యూ అనేది ఇవ్వరు. కొన్ని సెంచరీల కింద పూజలు అందుకున్న కొన్ని అరుదైన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని చెప్పి ఇంగ్లీష్లో ఒక సిరీస్ ఉంది. అది మన రామానుజన్ గారి గురించి. ఆయన నిత్యం ఇలాంటి రాయి రూపంలో ఉన్న ఒక అమ్మవారిని పూజించేవాళ్ళు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరిన్ని తెలుసుకోబోయే ముందు అసలు ఈ ఎంట్రీ గురించి, ఈ యాక్సెస్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. మ్యూజియం, ప్లానటోరియం రెండు కలిపి వీళ్ళు కాంబో టికెట్ ఆఫర్ చేస్తున్నారు. ఇది 375 రూపీస్. ఒకవేళ మీరు కాలేజీ కానీ స్కూల్ కానీ ఒక బల్క్గా పీపుల్ వెళ్తుంటే మీరు ఆ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ఒక బల్క్ అమౌంట్ తక్కువకి మాట్లాడుకోవచ్చు అనమాట. సింగిల్గా అయితే ప్లానటోరియం 200, మ్యూజియం 200. ఇక్కడ కనిపించే ఈ అరుదైన విగ్రహాలు ఏదైనా గుళ్ళో కానీ ఊరు చివరన ఎక్కడైనా ఒక ప్రాంతంలో కానీ ఉండుంటే ఇవన్నీ ఒక టూరిస్ట్ ప్లేస్లు అయిపోయేవి. వీటిని చూడడానికి మనం గంటల లైన్లో ఉండాల్సి వచ్చేది. కానీ ఇక్కడ ఉండడం వల్ల కనీసం ఇవి పూజలు కూడా అందుకోలేకపోతున్నాయి. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే వీటిని ఆరాధించమని కాదు, ఉండే ప్లేస్ని బట్టి దేవుడికి కూడా వాల్యూ అనేది మారిపోతుంది. ఇదే శివలింగాలు కాశీలో ఉంటే ఒకలా ఉంటుంది, మన ఇంటి పక్కన గుళ్ళో ఉంటే ఒక ప్రిఫరెన్స్ ఇస్తాం. అందు కలడు ఇందు లేడు అని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందు కలడు మహాశివుడు. ఈ సృష్టిలో ప్రతి అణువులో పరమశివుడు ఉన్నాడని దానికి అర్థం. పూజలు అందుకొని వినాయకుడు ప్రతి వినాయక చవితికి కొన్ని వందల విగ్రహాలు మన కళ్ళెదురుగా పెడితే అందులో స్టైల్గా వెరైటీగా ఉన్న విగ్రహాలను మనం సెలెక్ట్ చేసుకొని పట్టుకుపోతాం. ఆ విధంగా చూస్తే అక్కడ సెలెక్ట్ అవ్వకుండా ఆ సంవత్సరం అలా మిగిలిపోయిన వినాయకుడి విగ్రహాలన్నీ చాలా బాధపడతాయి కదా. సో ఎప్పుడైనా వినాయకుడి విగ్రహం కొనుక్కునేటప్పుడు కూడా ఈ స్టైల్ ఆ స్టైల్ అని కాకుండా మట్టి వినాయకుడినైనా కానీ మనస్ఫూర్తిగా పూజించాలి అని నేను అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ కూడా అనుకుంటారు నాకు తెలిసి. ఇప్పటి వరకు చూసిన ఈ శిల, కళ, వస్తు సంపద మన హిస్టరీ ఆఫ్ ఎవల్యూషన్. ఇక్కడ కనిపించే ఈ కాన్సెప్ట్ వచ్చేసి పెండ్యులం ప్యాటర్న్స్. దీంట్లో ఇసుకను నింపి అలా వదలడం ద్వారా ఇవి కొన్ని ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తాయి. ఆ ప్యాటర్న్స్ ఎగ్జాక్ట్లీ ఒక షేప్లో ఉంటాయి. దాన్ని లిసాజా ఫిగర్స్ అని అంటారు. ఇంకెక్కడ కనిపించేది సైక్లాయిడ్. ఒక ప్యాటర్న్లో బాలు ఒక సైక్లిక్ అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ వరకు ఏ విధంగా వెళ్తుందని. ఇవి ఎక్కువ ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఈ ఫార్ములాని బాగా యూజ్ చేస్తూ ఉంటారు. క్లియర్ కట్గా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఇక్కడ గేరింగ్ సిస్టమ్ కనిపిస్తుంది కదా. కార్ గేర్ మారుస్తుంటే అది స్పీడ్ ఎలా వెళ్తుందో మనం ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. అయస్కాంతానికి పినీస్ అతుక్కున్నట్టు మనం ఈ భూమికి అతుక్కొని ఉన్నాం కదా, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కాబట్టి. సో దాన్ని కూడా కట్ చేసి కాసేపు ఆడుకోవచ్చు. దానికి కూడా హైదరాబాద్లో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఈసారి ఆ ప్లేస్లు కూడా చూపిద్దాం. ఈ సృష్టిలో ఉండే మిస్టీరియస్ థింగ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అందులో కృష్ణబిలం, బ్లాక్ హోల్, తన నుంచి వెలుగుని బయటికి పంపించే ఒక నక్షత్రం అంతరించిపోయి ఇప్పటి వరకు ఇచ్చింది చాలు ఇక తీసుకుందాం అని చెప్పి ప్రతి దాని లోపలికి లాగేసుకుంటే ఎలా ఉంటుందో ఈ కాన్సెప్టే బ్లాక్ హోల్ అనుకోవచ్చు. ఒక బ్లాక్ హోల్లోకి వెళ్ళిన వస్తువు ఎక్కడికి వెళ్తుంది అన్నది ఈ కాన్సెప్ట్ ద్వారా మనకి ఇక్కడ ప్రతిపాదించారు. కానీ మాట్లాడుకున్నంత ఈజీ కాదు బ్లాక్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఎందుకంటే ఫైండ్ అవుట్ చేసేంత టైం కూడా ఇవ్వవు, లోపలికి లాగేసుకుంటాయి. ఇక్కడ కనిపించేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇక్కడ రింగ్ లాంటి కేజ్లో ఒక బాల్ తిరుగుతుంది, దాన్ని సరిగ్గా గమనించండి. అది ఫిక్స్డ్ పాత్లో లేకపోవడం వల్ల ఆ రింగ్తో పాటు అది డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో అటు ఇటు ట్రావెల్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే దానికి పర్టికులర్ పాయింట్ అంటే ఒక చోటే పెట్టి దాన్ని తిప్పడం వల్ల
చూడండి చాలా స్లోగా. అది మనం ఎక్కడైతే ప్లేస్ చేసామో ఆ పాయింట్లోనే సేఫ్టీగా తిరుగుతుంది. సరే అంతా బాగానే ఉంది, మరి ఇది ఎందుకు అంటే రోడ్ సేఫ్టీ కోసం. మనం ఎప్పుడైనా కార్లో ట్రావెల్ చేసేటప్పుడు ఆ కార్ అనేది ఒక మోషన్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సడన్ బ్రేక్స్ వల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి సెట్ అండ్ పాయింట్ లేకపోవడం, అంటే సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇలా చెప్తే అందరూ పాటిస్తారు కదా. ఇక్కడ ఈ బటన్ నొక్కడం వల్ల ఏమవుతుందంటే మన పాలపంత ఉంది కదా, స్పైరల్ గ్యాలక్సీ, అది తిరుగుతూ ఉంటుంది, మనం చూడొచ్చు. ఆచార్య జగదీష్ చంద్రబోస్ గారు ప్రతిపాదించిన ఈ ఎక్స్పెరిమెంట్, దాన్ని అపురూపంగా చూసుకుంటూ మన కోసం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఈసారి విజిట్ చేసినప్పుడు అదంతా స్టోరీ చదవండి ఒకసారి. ఆదిత్య 369 బంతిలా తిరుగుతుంది కదా, ఇదే శాటిలైట్. ఈ శాటిలైట్ గురించి ప్రత్యేకంగా ఒక సెక్టారే ఉంది, మిమ్మల్ని తీసుకెళ్లి శ్రీహరికోటలో కూర్చోబెట్టినట్టు ఉంటుంది. అలాంటి ఒక సెక్షన్ ఈ బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఉంది. ఆ చోట్లో మనం అడుగు పెట్టగానే బంగారు వర్ణంతో మన కళ్ళు మొత్తం నిండిపోయి మాయా ప్రపంచం అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. పిల్లలకి ఇవన్నీ చూపిస్తేనే కదా అవి నేర్చుకోవాలన్న జిజ్ఞాస పెరుగుతుంది. టెక్స్ట్ బుక్కుల్లోంచి ఆ బ్లాక్ బోర్డు మీద చెప్పేది వాడు అర్థం చేసుకోలేదని చితకబాదటం, ఒక విషయాన్ని ప్రతివాడు చూడగానే అర్థం చేసుకోవాలనుకోవడం. ఇప్పుడు ఈ బొమ్మను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ప్లేస్ నుంచి ఇక్కడ ఎలా కనిపిస్తుంది కదా, సరే పద ముందుకు వెళ్ళి చూద్దాము. అక్కడి నుంచి ఎలా కనిపిస్తుందో చూడు. ఇందాక మనం చూసింది సైడ్ వ్యూ కదా, ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూద్దాము. ఇక్కడి నుంచి సరిగ్గా గమనించండి, ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు ఏది నిజం? ఆ సైడ్ చూస్తుంది నిజమా, ఫ్రంట్ చూస్తుంది నిజమా? ఒక విషయం గురించి నీకు అవగాహన ఉంటే దాంట్లో నువ్వు జ్ఞాని అని అర్థం. దాన్ని నువ్వు అర్థమయ్యేలాగా చెప్పగలుగుతున్నావు, వాడు అర్థం చేసుకోగలుగుతున్నాడంటే అక్కడ కదా నువ్వు గురువు. డౌట్స్ వచ్చి పిల్లలు లెగిసి అడిగితే కొన్ని స్కూల్లో ఇందాక చెప్పినప్పుడు ఏం చేసావు అని చెప్పి వాడిని బాధడం, ముఖ్యంగా మా స్కూల్లో. ఇక్కడ ఉన్నారే వీళ్ళంతా సెలబ్రిటీలు, వీళ్ళంతా స్టార్లు. మనం తింటున్నాం కదా, మనం ఉంటున్నాం కదా, వీటిలన్నిటికీ వాళ్ళే కారణం. మేడం క్యూరీ గారు వాళ్ళ హస్బెండ్తో సహా ల్యాబ్లో చనిపోయారు. వాళ్ళందరికీ డబ్బులు వచ్చి మీద పడిపోలేదు కదా ఆ టైంలో. మన ఇండియాకి మిసైల్స్ ఇచ్చిన ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన చూడడానికి ఆయన ఫ్యామిలీ మొత్తం వస్తే వాళ్ళ ఖర్చులన్నీ తన జీతం నుంచి కట్ చేసుకోమని చెప్పిన వ్యక్తి. సోలార్ ఎనర్జీ కనిపెట్టినా కానీ ఇంకా మనం ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే పైనుంచి ఎవరొకళ్ళ చేతి మీదుగానే మనకి ఏదైనా రావాలి. ఈ పెద్ద పెద్ద మహా జలాశయాల దగ్గర ఆ టర్బైన్స్ తిరిగి ఎనర్జీ అనేది ఎలా క్రియేట్ అవుతుందో ఇక్కడ ప్రోటోటైప్లో మనకి ఇక్కడ పెట్టారు. అదే కాకుండా కుదిరితే మీ పిల్లల్ని నాగార్జున సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళడం ద్వారా వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి వీడియో డెమాన్స్ట్రేషన్ చేస్తారు. నీకు ఇష్టమైన హీరో ఎవరంటే మనం మెగాస్టార్, పవర్ స్టార్, రెబల్ స్టార్, సూపర్ స్టార్ అంటాం కదా, వాళ్ళతో పాటు కనీసం ఏదో ఒక మూలన వీళ్ళ పేర్లు కూడా చెప్పే రోజులు. ఏదో ఒక పిల్లోడి నోటి నుంచి నాకు అబ్దుల్ కలాం గారు నాకు ఇష్టమైన హీరో, భాస్కరాచార్యులు వారి థియరీ అంటే నాకు చాలా ఇష్టం, అలాగే జగదీష్ చంద్రబోస్ గారు ప్రతిపాదించిన విషయాలంటే నాకు చాలా ఇష్టం. ఇలా చెప్పే రోజులు వచ్చినాయి అంటే ఇండియా బాగుపడిపోయినట్టే. ఆల్ఫా రే, గామా రే, బీటా రే, వై రే, జెడ్ రే, ఎక్స్ రే. ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రతిసారి అది సక్సెస్ అయ్యేంత వరకు దానికి ఏ పేరు పెట్టరు, జస్ట్ ఎక్స్ రేస్ ఇలా చేస్తే ఏమవుతుంది, వై రేస్ ఇలా చేస్తే ఏమవుతుంది. సో ఈ ప్రాసెస్లో మనకి ఎక్స్రే అనేది వచ్చింది. ఆ ఎక్స్రే వచ్చిన తర్వాత కూడా ఆయన పేరేం పెట్టుకోలేదు, జస్ట్ ఎక్స్రే అని చెప్పి మనకు అందించాడు. ఈరోజు ఎవరికైనా ఎముకలు ఇరిగిపోయినా ఏదైనా జరిగినా కానీ ప్రతి దానికి ఎక్స్రేలోనే మనకు తెలుస్తుంది. నిస్వార్థంగా మన కోసం పనిచేసే ఇలాంటి వాళ్ళ కష్టాలు, మీ తల్లిదండ్రుల కష్టాలు మీకు 3 గంటలు తెర మీద ఎవరో వేసి చూపించరు కదా. సో ట్రస్ట్ మీ, ఈ ప్లేస్కి విజిట్ చేయండి. మీ బ్రెయిన్లో ఒక కొత్త డైమెన్షన్స్ ఓపెన్ అవుతాయి, మీ పర్సెప్షన్ అనేది మారిపోతుంది. క్రిస్టోఫర్ నోలన్ సినిమాల్లాగా ఈ వ్లాగ్ కూడా 1కి 2 సార్లు చూసి అర్థం చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని మన బ్యాచ్లో షేర్ చేయడం మర్చిపోద్ది. అలాగే ఆ బెల్ కూడా కొంచెం